హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో సముద్రకని నటించినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఎవ్వరం వెళ్ళవరే. ఈ మూవీ మొత్తం కూడా 12 గంటల వ్యవధిలో జరుగుతుంది. అంటే సాయంత్రం 6 గంటలకి మొదలయ్యి ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటలకి ఈ స్టోరీ అయిపోతుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా ఒక గెస్ట్ రోల్ చేయడం జరిగింది. మూవీ చాలా బాగుంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే టీవీ న్యూస్ లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 100 మంది ఖైదీల్ని జైలు నుంచి విడుదల చేయబోతున్నట్లు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత తిరిగి సెంట్రల్ జైలుని చూపిస్తారు. ఆ జైల్లో కృష్ణన్ ఏదో ఒక తప్పు చేసి 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉండి ఏ కారణం లేకుండా జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఈ విషయాన్ని ఒక వ్యక్తి చూసి తన గ్యాంగ్ లీడర్ అయినటువంటి దాస్ కి కాల్ చేసి చెప్తాడు. దాస్ ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి అయినటువంటి అన్నాచీని మీట్ అవడానికి వస్తాడు. అప్పుడు దాస్ అన్నాచీని చూసి కృష్ణన్ జైలు నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అన్నాచి, గత 5 సంవత్సరాల నుంచి ఆన్ని చంపడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాడు నా తమ్ముణ్ణి చంపి జైల్లో వెళ్లి కూర్చున్నాడు. ఈ రోజు రాత్రి వాణ్ణి ఎలాగైనా చంపి నా పగని తీర్చుకుంటాను అని అంటాడు. వెంటనే అన్నాచి దాస్ని చూసి, నువ్వు వాణ్ణి చంపేయి, అలాగే వాడు చనిపోయినట్లుగా ఊరు మొత్తం పోస్టర్స్ కూడా అంటించు. ఈ రోజు రాత్రి వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో చంపేసేయి అని అంటాడు అన్నాచి. ఆ మాటలు విన్న దాస్, ఊర్లో ఇంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ మీరు నన్ను నమ్మి ఈ వర్క్ అప్పచెప్పారు. ఎలాగైనా నేను ఆ కృష్ణన్ని చంపేస్తాను, బాధపడకండి అన్నాచి అని చెప్పి దాస్ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ సమయంలో అన్నాచి దాస్ ని చూసి, ఆ కృష్ణన్ మరో 3 గంటల్లో ఊర్లోకి రాబోతున్నాడు. సమయం చూసి వాణ్ణి చంపేయి, నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్తున్నాను. వాణ్ణి చంపిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అని అంటాడు. మరో పక్క మైలుస్వామి అనే ఒక వ్యక్తి టీ షాప్ లో కూర్చుని ఆనందంగా టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమేష్ మరియు ఏగుబాబు అక్కడికి వస్తారు. ఈ ఇద్దరు మైలుస్వామి ముందు కూర్చుని, ఈసారి మనం తీయబోయే మూవీకి మంచి పెద్ద ఇల్లు అవసరం ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న మైలుస్వామి రమేష్ దగ్గరికి వచ్చి, సార్ నేను కూడా చాలా రోజుల నుంచి సినిమాల్లో యాక్ట్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఆపర్చునిటీస్ దొరక్క తిరిగి వచ్చేసాను. ఇప్పుడు మీరు షూటింగ్ చేయడానికి ఒక పెద్ద మంచి ఇంటిని చూపిస్తాను అని అనగానే రమేష్ వెంటనే కెమెరామాన్ యోగి బాబుని చూసి, మైలుస్వామి ఈ రోజు నుంచి మన టీంలో ఒక వ్యక్తి, మంత్లీ తనకి ఒక 50,000 జీతం ఇద్దామని అంటాడు. ఆ మాటలు విన్న మైలుస్వామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మైలుస్వామి సినిమా గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని ఆ ఊర్లోని పెద్ద ఇల్లైనటువంటి దేవదర్శిని ఇంటికి తీసుకుని వస్తాడు. మైలుస్వామి ఆ దేవదర్శిని చూసి మన ఇంట్లో షూటింగ్ తీయడం కోసం వచ్చారు అని చెప్తాడు. దేవదర్శిని కూతురు వచ్చి రమేష్ కి మరియు యోగిబాబుకి టీ తీసుకుని వచ్చి ఇస్తుంది. యోగిబాబు ఆ అమ్మాయిని చూస్తూనే ఉండిపోతాడు. ఆ అమ్మాయి పేరు అరుంధతి. ఆ తర్వాత రమేష్ మరియు యోగిబాబు ఆ ఇల్లు మొత్తం తిరిగి ఆ తర్వాత దేవదర్శి దగ్గరికి వచ్చి, ఒక బాగా డబ్బున్న రిచ్ గాల్ తన ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ ని ప్రేమించి ఇంటి నుంచి పారిపోతుంది. అదే కథ అని చెప్తారు. కథ అంతా విన్న తర్వాత దేవదర్శిని, కథ ఏదో చాలా బాగుంది, ఓకే షూటింగ్ చేసుకోవడానికి ఇంటిని ఇస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత మైలుస్వామికి అడ్వాన్స్ ఇస్తారు. అది తీసుకుని మైలుస్వామి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఒక ముస్లిం ఇంటిని చూపిస్తారు. ఆ ముస్లిం ఇంటి డోర్ ని ఒక LIC ఏజెంట్ డోర్ నాక్ చేయగానే లోపల నుంచి బేగం అనే ఒక వ్యక్తి బయటికి వస్తుంది. దాంతో ఆ LIC ఏజెంట్ బేగం ని చూసి, ఇక్కడ అబ్దుల్ సార్ వాళ్ళ వైఫ్ చనిపోయింది కదా, ఆమెకి LIC మనీ వచ్చింది, ఆ మనీని నేను అబ్దుల్ కి ఇవ్వాలి, అబ్దుల్ ఉంటే పిలవండి అని అంటాడు. ఆ మాటలు విన్న బేగం LIC ఏజెంట్ ని చూసి, అబ్దుల్ మా మావయ్య గారు బయటికి వెళ్లి ఉన్నారు, రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ఆ డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళండి అని అంటుంది. కానీ LIC ఏజెంట్, అలా కుదరదు, అబ్దుల్ వైఫ్ తన హస్బెండ్ అబ్దుల్ ని నామినీగా పెట్టింది, సో ఆ డబ్బులు నేను అబ్దుల్ కే ఇచ్చి వెళ్తాను, అందుకే మీరు అబ్దుల్ వచ్చిన తర్వాత నాకు చెప్పండి అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో బేగం వెంటనే ఆ విషయం చెప్పడం కోసం తన హస్బెండ్ మహమ్మద్ కి కాల్ చేస్తుంది. కానీ మహమ్మద్ డ్రైవింగ్ లో ఉన్నందువల్ల కాల్ లిఫ్ట్ చెయ్యడు. అదే టైంలో టీవీ న్యూస్
న్యూస్ లో ఛత్తీస్గఢ్ లో తీవ్రవాదుల కాల్పులలో ఆర్మీ వ్యక్తి అయినటువంటి సెల్వం చనిపోయాడు అని, దేశం కోసం చనిపోయిన సెల్వం కి ఆర్మీ వాళ్ళ మర్యాదలతో అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఆ న్యూస్ విని సెల్వం ఊరి జనాల మొత్తం ఏడవడం మొదలు పెడతారు. ఊరిలో జనాలు అందరూ కూడా సెల్వం ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. సెల్వం డెడ్ బాడీ ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. ఈ సెల్వం క్యారెక్టర్ ని విజయ్ సేతుపతి చేయడం జరిగింది. సెల్వం కి రీసెంట్ గానే మ్యారేజ్ అయి ఉంటుంది. తన వైఫ్ లక్ష్మి కన్సీవ్ అయి ఉంటుంది. సో ఆమె హాస్పిటల్లో ఉంటుంది. నిజానికి లక్ష్మికి తన హస్బెండ్ సెల్వం చనిపోయాడు అనే విషయం తెలిసి ఉండదు. మరోపక్క దాస్ కృష్ణన్ ని చంపడం కోసం తన గ్యాంగ్ తో రెడీగా ఉంటాడు. కృష్ణన్ ఎటువైపు నుంచి ఊర్లోకి వస్తాడో అనే ఒక అంచనా వేసుకుని అక్కడ దాస్ తన మనుషుల్ని పెడతాడు. బస్టాండ్ లో ఉన్న ఒక ముసలి వ్యక్తి కృష్ణన్ చనిపోయాడు అని ఉన్న పోస్టర్స్ మీద పడుకుని ఉంటాడు. దాస్ మనుషులు వెంటనే ఆ ముసలి వ్యక్తిని పక్కకు నెట్టేసి ఆ పోస్టర్ ని తీసుకుని దాస్ మనుషులు పరిగెత్తుతారు. సరిగ్గా అదే సమయంలో కృష్ణన్ బస్టాండ్ లో దిగి చాలా బాధగా నడుచుకుని వస్తూ ఉంటాడు. అది చూసిన దాస్ మనుషులు క్రాస్ రోడ్ లో దిగవలసిన కృష్ణన్ డైరెక్ట్ గా బస్టాండ్ లో దిగాడు అని దాస్ కి కాల్ చేసి చెప్తారు. ఆ మాటలు విన్న దాస్ వెంటనే కృష్ణన్ ఏదో ప్లాన్ మీద ఉన్నాడు, నువ్వు అతన్ని ఫాలో చెయ్యి అని దాస్ తన గ్యాంగ్ లోని వ్యక్తికి చెప్తాడు. దాస్ వ్యక్తి కృష్ణన్ ని ఫాలో అవుతూ ఉంటాడు. కృష్ణన్ బస్టాండ్ దగ్గర ఉన్న షాప్ లోకి వెళ్లి కొన్ని స్నాక్స్ ని తీసుకుంటాడు. అలాగే పూల షాప్ లోకి వెళ్లి కొన్ని పూలు కూడా తీసుకుని అక్కడి నుంచి నడిచి ఇంటికి వెళుతూ ఉంటాడు. దాస్ గ్యాంగ్ కృష్ణన్ ని ఫాలో అవుతూ ఎవరో లేని ప్లేస్ ని చూసి కృష్ణన్ ని చంపేయాలి అనుకుంటూ ఉంటారు. కొంత సమయానికి ఎవరో లేని ప్లేస్ ఒకటి కనిపిస్తుంది. దాంతో కృష్ణన్ ని చంపడానికి దాస్ వ్యక్తులు కత్తులు కటార్లు తీస్తారు. సరిగ్గా అదే సమయంలో లక్ష్మి ఆటోలో ఆ సైడ్ గా వెళుతూ ఉంటుంది. అందువల్ల దాస్ వేసిన ప్లాన్ అక్కడ ఫెయిల్ అవుతుంది. మరోపక్క దేవదర్శిని హస్బెండ్ అయినటువంటి ఇలవరసు ఒక మండపంలో కూర్చుని ఉంటాడు. అప్పుడే తనకి ఎదురుగుండా ఒక అమ్మాయి వేరే అబ్బాయితో బండి మీద వెళుతూ ఉంటుంది. అది చూసిన ఇలవరసు మనిషిగా పుట్టిన తర్వాత కొంచెం సిగ్గంగా ఉండాలి, నా కూతురు అరుంధతి గుడ్ గర్ల్, నా మాట ఎప్పుడూ కాదనదు, నా మాట వింటూ ఉంటుంది అని తన కూతురు గురించి చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇలవరసు పిఏ పక్కనే ఉండి కాల్ చేస్తాడు. దాంతో ఇలవరసు ఆ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న తన పిఏని చూసి పక్కనే ఉండి ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో పిఏ వెంటనే ఇలవరసుని చూసి మీ కూతురు అరుంధతి డ్రైవర్ జాన్ తో ఈ రోజు రాత్రి పారిపోవాలని ప్లాన్ చేస్తుందంట, మునుస్వామి కాల్ చేసి చెప్పాడు అని పిఏ చెప్తాడు. ఆ మాటలు విన్న ఇలవరసు వెంటనే తన పిఏని చూసి నువ్వు చెప్పిన మాటలు నిజమైతే ఆ జాన్ ని చంపేస్తాను, అబద్ధం అయితే నిన్ను చంపేస్తాను అని స్పీడ్ గా ఇంటికి బయలుదేరతాడు. మరోపక్క ఆటోలో వస్తున్న లక్ష్మి ఊర్లోకి ఎంటర్ అవుతుంది. ఇంటి దగ్గర చాలా మంది జనాలు నిలబడి ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం కాక లక్ష్మి చూస్తూ ఉంటుంది. దూరం నుంచి సెల్వం ఫోటోకి పూలదండ వేసి ఉండడం చూసి తన హస్బెండ్ చనిపోయాడు అని అర్థం చేసుకుంటుంది. లక్ష్మి కన్సీవ్ అయిన విషయం సెల్వం కి తెలిసినప్పుడు ఫస్ట్ కొడుకుని ఆర్మీకి, సెకండ్ కొడుకుని ఫార్మర్ ని చెయ్యాలి అని లక్ష్మికి చెప్పి ఉంటాడు. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని తన కడుపుని తాకుతూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. మరోపక్క ఇంటికి వచ్చిన ఇలవరసు తన వైఫ్ దేవదర్శిని చూసి ఈ రోజు రాత్రి మన కూతురు ఆ డ్రైవర్ తో ఎస్కేప్ అవ్వాలనుకుంటుందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దేవదర్శిని అలాంటిదేమీ లేదు, మన అమ్మాయి మంచిది, అలా ఎప్పటికీ చెయ్యదు అని అంటుంది. కానీ ఇలవరసు ఏమీ పట్టించుకోకుండా అరుంధతి రూమ్ లోకి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అరుంధతి జాన్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇలవరసు రావడం గమనించి వెంటనే ఫోన్ కట్ చేసి నిద్రపోతున్నట్లుగా యాక్టింగ్ చేస్తుంది. ఇలవరసుకి అరుంధతి యాక్టింగ్ చేస్తుంది అన్న విషయం అర్థమయ్యి ఈ రోజు రాత్రికి బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తా అంటూ వెళ్లిపోతాడు. అప్పుడు అరుంధతి నేను నీకు నచ్చిన కూతుర్ని కాదు, జాన్ తో నా లైఫ్ అని పెద్దగా అరుస్తుంది. మరోపక్క మహమ్మద్ ఇంటికి రాగానే బేగం వెంటనే మహమ్మద్ ని చూసి మీ నాన్న అబ్దుల్ కి మీ అమ్మ చనిపోయింది అని ఎల్ఐసి పాలసీ ద్వారా 25 లక్షల రూపాయలు వచ్చింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న మహమ్మద్ మా నాన్న పని పాట లేకుండా ఊరికినే ఉన్నాడు అని తిట్టి ఇంటి నుంచి పంపించేశావు, ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి 4 రోజులవుతుంది, ఎక్కడ ఉన్నాడో ఎటు వెళ్ళాడో తెలియదు, అప్పుడప్పుడు తన తమ్ముడి ఇంటికి వెళతా అని చెప్పేవాడు, ఒకసారి అక్కడికి వెళ్లి చూసి వస్తాను అని మహమ్మద్ వెంటనే తన బాబాయ్ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి తన నాన్న అక్కడికి వచ్చాడా అని అడుగుతాడు. అయితే తన బాబాయ్ మాత్రం మీ నాన్న ఇక్కడికి రాలేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అభిషేక్ అనే వ్యక్తి మహమ్మద్ కి కాల్ చేసి మీ నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని చెప్తారు. దాంతో మహమ్మద్ వెంటనే ఆ
హాస్పిటల్ కి బయలుదేరతాడు. అదే సమయంలో మహమ్మద్ బాబాయి అలాగే మహమ్మద్ బాబాయి కొడుకైనటువంటి నజీర్ కూడా మేము కూడా వస్తాము అంటూ బయలుదేరతారు. మరోపక్క ఇలవరసు లోకల్ రౌడీ అయినటువంటి పాండీని పిలిచి, ఈ రోజు రాత్రి నా కూతురు అరుంధతి ఆ డ్రైవర్ జాన్ తో ఎస్కేప్ అవ్వాలనుకుంటుంది. నువ్వు ఈ రోజు రాత్రి మొత్తం ఆ గేటు దగ్గర కాపలా ఉండు. జాన్ రాగానే నా కూతురు కళ్ళ ముందే వాణ్ణి చంపేయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న పాండి, మీరు బాధపడకండి, నేను ఆ పని చేసి పెడతాను అని అంటాడు. ఇలవరసు పాండిని చూసి, ఊర్లో ప్రతి ఇంటికి మంచి చెడు చెప్పే నా ఇంట్లోనే ఇంత పెద్ద తప్పు జరగబోతుంది. ఇదే జరిగితే నా పొరుగు పోతుంది, నా గౌరవం కూడా పోతుంది అని అంటాడు ఇలవరసు. అదే సమయంలో అరుంధతి జాన్ కి కాల్ చేసి, ఈ రోజు ఎలాగైనా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అంటుంది. ఆ మాటలు విన్న జాన్, ఈ రోజు వద్దులే, మంచి రోజు అనిపించడం లేదు, ఒక మంచి రోజు చూసి వెళ్దామని అంటాడు. అయితే అరుంధతి మాత్రం లేదు, ఈ రోజే ఎలాగైనా వెళ్ళాలి అని అంటుంది. ఆ మాటలు విన్న జాన్ తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే అరుంధతితో, సరే అయితే నా ఫ్రెండ్ ని పంపిస్తాను, నువ్వు అక్కడి నుంచి వచ్చి అని చెప్తాడు. మరోపక్క కృష్ణన్ ఒంటరిగా నడుచుకుని వెళుతూ ఒక సందులో వెళుతూ ఉంటాడు. కృష్ణన్ ని చంపడం కోసం దాస్ గ్యాంగ్ కూడా వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి ఇన్స్పెక్టర్ అయినటువంటి బోస్ అక్కడికి బైక్ మీద వస్తూ కృష్ణన్ ని చూసి, ఒంటరిగా నడుచుకుని వెళుతున్నావు, ఎప్పుడు జైలు నుంచి వచ్చావు అంటూ తనతో మాట్లాడుతూ, సరే ఇంట్లో డ్రాప్ చేస్తాను, బైక్ ఎక్కు అని కృష్ణన్ ని బైక్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు బోస్. అలా ఈసారి కూడా దాస్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దాంతో దాస్ కోపంతో ఎలాగైనా సరే ఆ ఇన్స్పెక్టర్ తో సహా కృష్ణన్ కూడా చంపాలి అని దాస్ వెంటనే వీళ్ళిద్దరిని చెరువు దగ్గర చంపాలి అని ప్లాన్ చేస్తాడు. బోస్ కృష్ణన్ ని స్ట్రైట్ గా సెల్వన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి సెల్వన్ డెడ్ బాడీకి ఒక దండ వేసి తనని చూసి, బోస్ వెంటనే అక్కడ ఉన్న అధికారులని అలాగే సెల్వన్ కుటుంబ సభ్యులని చూసి, సెల్వన్ కి ఆర్మీ వాళ్ళ స్టైల్లోనే అంతిమ సంస్కారాలు జరుగుతాయి, ఈ రోజు రాత్రి సెల్వన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ కృష్ణన్ ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వెళ్లే సమయంలో ఇన్స్పెక్టర్ బోస్ కృష్ణన్ ని చూసి, మనం ఎంత గౌరవంగా బ్రతికామో ఊరంతా గర్వంగా చెప్పుకోవాలి అని చెప్తాడు. అలాగే బోస్ కృష్ణన్ ని చూసి, మొన్న ఒక టీ షాప్ లో ఒక వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతూ నవ్వుతూ ఉన్నాడు, ఏమిటా అని చూస్తే ఒక పోలీస్ వ్యక్తి చనిపోయినందువల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. ప్రపంచం అంతా కూడా చాలా నెగిటివిటీతో నిండిపోయి ఉంది, మంచిని ఆశించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు, అందరూ డబ్బు కోసం పనిచేసేవారే ఉన్నారు అంటూ ఇన్స్పెక్టర్ బోస్ కృష్ణన్కి చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కరెక్ట్ గా చెరువు దగ్గరికి వెళ్ళగానే బోస్ బైక్ రిపేర్ అయ్యి ఆగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో దాస్ గ్యాంగ్ కృష్ణన్ ని చంపడానికి రౌండ్ అప్ చేసేస్తారు. ఇదంతా చూసిన బోస్ వెంటనే కృష్ణన్ ని చూసి, బండిని నెట్టి స్టార్ట్ చెయ్యి అని చెప్తాడు. దాంతో కృష్ణన్ వెంటనే బండిని ముందుకు నెట్టిన తర్వాత బండి స్టార్ట్ అవుతుంది. దాంతో బోస్ మరియు కృష్ణన్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ విధంగా దాస్ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అవుతుంది. తర్వాత కృష్ణన్ నడుచుకుని వస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణన్ వాయిస్ ఓవర్ లో, మంచోడు, ఆ మాటే నన్ను ఈ పరిస్థితుల్లో నిల్చోబెట్టింది, ఎంతమంది పెద్ద మనుషులు వచ్చి కులాంతర వివాహం చేసుకోవద్దు అని చెప్పినా వాళ్ళ మాట వినకుండా నేను కులాంతర వివాహం చేసుకున్నాను, అందువల్ల ఊరు బయటే ఫ్యామిలీని సాగించాల్సి వచ్చింది. ఇప్పుడు సేమ్ నేను కూడా అదే పని చేశాను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, నేను నా వైఫ్ రేవతి ఊరు బయటే ఫ్యామిలీని సాగిస్తూ ఉన్నాము, జీవితం బాగానే గడుస్తూ ఉండేది. ఊరు బయట జీవిస్తున్నప్పటికీ ఊర్లో మాత్రం ప్రతి మంచి చెడు విషయాలకి నేనే ముందు ఉండేవాడిని, అలాంటి మంచి వాడిని నేను ఎందుకు జైలుకి వెళ్ళానో మీకు తెలుసా అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 5 సంవత్సరాల క్రిందట ఊర్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఊరంతా కలిసి దేవుడికి పొంగళ్ళు చేయడం, దేవుడికి మొక్కడం చేస్తూ ఉంటారు. అలాగే ఊర్లోని అందరూ కూడా వాళ్ళ ఎద్దుల్ని తీసుకుని అక్కడికి వస్తారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ జల్లికట్టు జరపడం కోసం వాళ్ళ ఎద్దులన్నిటిని అక్కడికి తీసుకుని వస్తారు. సరిగ్గా అదే టైంకి కృష్ణన్ వచ్చి, ఈ సంవత్సరం గ్రాండ్ గా పండగ జరపాలి, ఎవరో అడ్డు రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న కృష్ణన్ వైఫ్ అయినటువంటి రేవతి చిన్న పాపను ఎత్తుకుని, నిన్ను నమ్ముకుని మేమిద్దరం ఇక్కడే బ్రతికి ఉన్నాం, నువ్వే ప్రపంచం అని నేను అనుకుంటున్నాను, మనకి ఇవన్నీ అవసరమా అని అంటుంది. ఆ మాటలు విన్న కృష్ణన్ వెంటనే, నువ్వేమీ భయపడకు, ఊరి జనం మొత్తం నాకు సపోర్ట్ గా ఉంది అని చెప్తాడు. అదే టైంకి అన్నాచి తమ్ముడు పోలీస్ ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ అవుతాడు. జాతర జరుగుతున్న ప్లేస్ కి వచ్చి ఈ సంవత్సరం నుంచి జల్లికట్టు జరపకూడదు అని ఆర్డర్ వేసి ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోండి అని గట్టిగా అరిసి చెప్తాడు. అయితే ఊరి ప్రజలు మాత్రం అదంతా కుదరదు అంటూ ఇన్స్పెక్టర్ కి చెప్తూ ఉంటారు. అలా గ్రామ ప్రజలకి మరియు ఆ ఇన్స్పెక్టర్ కి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్నవారు గొడవ పెద్దదవ్వకుండా ఉండడం కోసం వెంటనే వెళ్లి కృష్ణన్ ని తీసుకురావడం కోసం వెళ్తారు. కృష్ణన్ కి గుడి దగ్గర గొడవ జరుగుతుంది అని తెలియడంతో వెంటనే గుడి దగ్గరికి బయలుదేరతాడు. రేవతి మాత్రం కృష్ణన్ ని చూసి నువ్వు వెళ్ళవద్దు, ఇవన్నీ మనకు అవసరమా అని అంటూ ఉంటుంది. అయితే కృష్ణన్ మాత్రం వెంటనే గుడి దగ్గర ఉన్న అన్నాచి తమ్ముడు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. కానీ ఆ అన్నాచి తమ్ముడు మాత్రం జల్లికట్టు జరపడానికి అస్సలు ఒప్పుకోడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ బోస్ కూడా అక్కడే ఉంటాడు. బోస్ వెంటనే ఆ అన్నాచి తమ్ముడు దగ్గరికి వెళ్లి, సార్ ఇది ఈ ఊరు సాంప్రదాయం, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ అన్నాచి తమ్ముడు మాత్రం బోస్ మాటలు అస్సలు వినడు. అలా గొడవ పెద్దగా అవుతుంది. ఊరి ప్రజలందరూ కూడా ఇన్స్పెక్టర్ ని కొట్టడానికి వస్తూ ఉంటారు. అయితే కృష్ణన్ మాత్రం అలా చేయకూడదు అంటూ ఊరి ప్రజల్నే తిడుతూ ఉంటాడు. అయినా కూడా ఊరి ప్రజలు వినకుండా ఆ అన్నాచి తమ్ముడైనటువంటి ఇన్స్పెక్టర్ ని కొట్టడంతో కృష్ణన్ మాత్రం అలా చేయడం తప్పు అంటూ గ్రామ ప్రజల్నే కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కృష్ణన్ ఆ అన్నాచి తమ్ముడిని కాపాడడం కోసం మీరు నా వైపుకి రండి అని పిలుస్తాడు. అలా అన్నాచి తమ్ముడు కృష్ణన్ చెప్పిన వైపుకి వెళుతూ ఉండగా ఒక ఎద్దు వచ్చి తనని గుద్దుతుంది. దాంతో అన్నాచి తమ్ముడు అక్కడే కింద పడి చనిపోతాడు. గొడవ జరుగుతున్నప్పుడు ఆ ఇన్స్పెక్టర్ చనిపోవడం చూసి ఊరి ప్రజలందరూ కూడా కృష్ణన్ నే ఆ ఇన్స్పెక్టర్ ని చంపేశాడు అని అనుకుంటూ ఉంటారు. అలా కృష్ణన్ ని అరెస్ట్ చేస్తారు. అయితే కృష్ణన్ వైఫ్ రేవతి మాత్రం నేను చెప్తున్నా వినకుండా అక్కడికి వెళ్ళావు అంటూ తన పాపను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ కారణం చేతనే అన్నాచి తన తమ్ముణ్ణి చంపిన కృష్ణన్ ని చంపాలి అనుకుంటూ ఉంటాడు. కృష్ణన్ డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్లి డోర్ ని నాక్ చేస్తాడు. రేవతి వచ్చి డోర్ ని ఓపెన్ చేయగానే అక్కడ కృష్ణన్ బయట నిలబడి ఉంటాడు. రేవతి వెంటనే తన హస్బెండ్ ని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు, మాకింతవరకు నువ్వు చేసింది చాలు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అని రేవతి అంటుంది. దాంతో కృష్ణన్ వెంటనే రేవతిని చూసి నాకు ఆకలిగా ఉంది అని అంటాడు. రేవతి వెంటనే లోపలికి వెళ్లి అన్నం తీసుకుని వచ్చే లోపు కృష్ణన్ వెంటనే లోపలికి వెళ్లి తన పాపను ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. రేవతి కృష్ణన్ ని చూసి నీకు పెట్టే అన్నం రోజు పెట్టే భిక్షవాడితో సమానం, దయచేసి ఈ అన్నం తినేసి రేపు మార్నింగ్ అయ్యేలోపు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది. మాకు నువ్వు చేసే మంచి పని ఏమైనా ఉంది అంటే అది నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే అని అంటుంది రేవతి. దాంతో కృష్ణన్ చాలా బాధపడుతూ ఒక మూల కూర్చుని ఉంటాడు. అదే సమయంలో ఇంట్లోని ఒక మూల ఒక లుంగి పడి ఉండడం చూస్తాడు కృష్ణన్. దాంతో రేవతి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ లుంగిని దాచిపెడుతుంది. అది చూసిన కృష్ణన్ నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావా అని అంటాడు. తర్వాత కొంతసేపటికి ఇంటి బయటికి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. కట్ చేస్తే కృష్ణన్ ఇంటి నుంచి బయటికి ఒక తలని తెంపి రక్తం కారుతున్న తలతో బయటికి వచ్చి గుడి ముందుకు వచ్చి కూర్చుని ఉంటాడు. కృష్ణన్ ఇంకొక హత్య కూడా చేశాడేమో అని అనిపిస్తుంది. అదే సమయంలో దాస్ మనుషులు కృష్ణన్ ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. మరోపక్క ఇలవరసు పాండీని చూసి జాగ్రత్తగా ఉండు, ఈ రోజు రాత్రికి ఎటువంటి మిస్టేక్ జరగకూడదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పాండి మేము మందు తాగినప్పుడు చాలా శ్రద్ధగా ఉంటాం, మీరేం బాధపడకండి అని చెప్తాడు. ఆ తర్వాత పాండి మందు తాగుతూ ఉన్నప్పుడు పాండి మనిషి తన బావమరిదిని తీసుకుని వచ్చి తనను కూడా పాండి గ్యాంగ్ లో జాయిన్ చేసుకోమని అంటాడు. దాంతో పాండి పేరు కూడా అడగకుండానే జాయిన్ చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత రమేష్ మరియు యోగి బాబు పాండీకి తెలియకుండా ఇలవరాసు ఇంట్లోకి దూరుతారు. నిజానికి ట్విస్ట్ ఏమిటి అంటే వీళ్ళిద్దరూ మూవీ షూటింగ్ కోసం వచ్చి ఉండరు, వీళ్ళు దొంగతనం చేయడం కోసమే ఆ ఇంటికి వచ్చారు అని అర్థం అవుతుంది. మరో పక్క మహమ్మద్ అలాగే మహమ్మద్ బాబాయ్ మహమ్మద్ కొడుకైనటువంటి నజీర్ కూడా హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూడగా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అబ్దుల్ కాదు, మరొక వ్యక్తి ఎవరో అని తెలుస్తుంది. దాంతో మహమ్మద్ బాబాయ్ వెంటనే మహమ్మద్ ని చూసి నీ దగ్గర మీ నాన్నని వెతికే అంత ప్రేమ లేదు కదా, మరి ఎందుకు ఇప్పుడు వెతుకుతున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మహమ్మద్ వెంటనే తన బాబాయ్ ని చూసి నా వైఫ్ బేగం నాన్నని తిట్టింది, ఊరికే విసిగిస్తున్నావు, ఎటైనా పోయి
చావచ్చు కదా అని తిట్టింది. ఆ రోజు నుంచి నాన్న ఇంట్లో లేడు అని చెప్తాడు. అది మొత్తం విన్న మహమ్మద్ బాబాయ్ వెంటనే మహమ్మద్ ని చూసి, ఎందుకు అందరూ ఇలా చేస్తారు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి ప్రయోజకులుగా చేశారు కదా, కొంచెం కూడా విశ్వాసం ఉండదా అని తిడతాడు. దాంతో మహమ్మద్ తన బాబాయ్ చేయిలు పట్టుకుని తప్పైపోయింది అంటూ బాధపడి ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మహమ్మద్ కి ఒక కాల్ వస్తుంది. అబ్దుల్లా బస్టాండ్ లో ఉన్నాడు అని చెప్తారు. దాంతో మహమ్మద్ మరియు నజీర్ ఇద్దరు కూడా బస్టాండ్ కి వెళ్తారు. మరో పక్క కృష్ణన్ ని వెతుక్కుంటూ దాస్ గ్యాంగ్ ఊర్లోకి ఎంటర్ అవుతారు. గుడి దగ్గర కూర్చొని ఉన్న కృష్ణన్ తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవించలేకపోయాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. మరో పక్క లక్ష్మి తన హస్బెండ్ ఫొటోస్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది సెల్వన్ నాన్న దగ్గరికి వచ్చి, సమాధిని రెడీ చేశాం, సెల్వన్ అన్నయ్య చనిపోయాడని మీరు ఫీల్ అవ్వద్దు, మేమంతా మీ కొడుకు లాంటి వాళ్ళమే అని చెప్తారు. ఆ మాటలు విన్న సెల్వం వంశానికి చెందిన రవి అనే ఒక వ్యక్తి, ఎవర్రా మీరంతా, మీకెంత ధైర్యం ఉంటే మేమంతా మీ కొడుకులు లాంటి వాళ్ళమని చెప్పుకుంటున్నారు అని అంటాడు. అయితే అక్కడే ఉన్న ఆ ఊర్లోని ప్రధాన ఉపాధ్యాయుడు వెంటనే రవిని చూసి, నీ కుల భేదాలు ఇక్కడ ఆపుతావా, ఇక్కడ కూడా నీ కులాల గురించి గొడవలేమిటి, నువ్వెక్కడికి వెళ్ళినా కులాల మీద గొడవలు పెట్టేస్తావు అని అంటాడు. అక్కడే ఉన్న మారిముత్తు కూడా ఈ విషయం మీద గొడవ పడతాడు. దీని పేరు కులభేదం కాదు, నా గ్రూప్ కోసం పోరాడుతున్న పోరాటం అని అంటాడు. అలా మాటా పెరిగి కొట్టుకునే స్థాయి వరకు వెళ్తుంది. ఇదంతా లక్ష్మి చూసి, ఆపండ్రా, చావు దగ్గర కూడా కులాలు భేదాలేమిటి, నా హస్బెండ్ దేశం కోసం జనాల కోసం చనిపోయాడు, మీరిక్కడ ఇంకా కులాల గురించి కొట్టుకుంటున్నారు అని తిడుతుంది. ఆ మాటలు విని అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడు రవి తన కులం వాళ్ళు మాత్రమే కట్టుకుని ఆ లుంగిని తీసి కాలుతున్న మంటల్లో వేసి కాల్చేస్తాడు. మరో పక్క మహమ్మద్ నజీర్ ని తీసుకుని తన నాన్నని వెతుకుతూ వెళుతూ ఉంటాడు. అదే సమయంలో రోడ్డు మీద ఉన్న పోలీసులు వీళ్ళిద్దరిని చూసి, ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళుతున్నారో అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మహమ్మద్ వెంటనే పోలీసుల్ని చూసి, నేను నా నాన్నని వెతుకుతూ వెళుతున్నాను అని చెప్తాడు. అయితే పోలీసులు మహమ్మద్ మాటలు అస్సలు నమ్మరు. దాంతో మహమ్మద్ వెంటనే పోలీసుల్ని చూసి, అయితే ఒక పని చెయ్యండి, మీకు నా మీద నమ్మకం లేదు కాబట్టి నా తమ్ముడిని మీ దగ్గర ఉంచుకోండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్లి వచ్చి నా తమ్ముడు నజీర్ ని కూడా తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు పోలీసులు సరే అని అంటారు. మరో పక్క రమేష్ మరియు యోగి బాబు ఇలవరసు ఇంట్లో ఏం దొంగతనం చెయ్యాలో వెతుకుతూ ఉంటారు. వాళ్ళను చూసిన అరుంధతి ఒక బ్యాగ్ లో కొంత బంగారం మరియు డబ్బులు పెట్టుకుని, మీరు జాన్ పంపించిన మనుషులే కదా అని అంటుంది. బ్యాగ్ లో ఉన్న డబ్బు బంగారాన్ని చూసిన ఆ ఇద్దరు, అవును మమ్మల్ని జానే పంపించాడు అని అబద్ధం చెప్పి అరుంధతిని తీసుకుని బయటికి పారిపోతారు. అరుంధతి పారిపోవడం ఇలవరసు చూసేస్తాడు. అయితే తాగిన మత్తులో ఉన్న పాండి మరియు అతని గ్యాంగ్ మాత్రం ఫుల్ గా నిద్రపోతూ ఉంటారు. ఇలవరసు వెంటనే నీళ్లు చల్లి పాండిని లేపి, నన్ను ఫాలో అవుతూ రండి అంటూ అరుంధతిని ఫాలో అవుతూ పరిగెత్తుతాడు. మరో పక్క కృష్ణన్ గుడి దగ్గర కూర్చున్నప్పుడు రేవతితో అసలు ఏం జరిగిందో చూపిస్తారు. ఇంట్లో ఒక మగవాడి లుంగి చెప్పులు కనిపించడంతో తన వైఫ్ ని సందేహపడతాడు కృష్ణన్. నిజానికి అన్నాది రోజు రేవతి ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి తనతో తప్పుగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రోజు ఇలా చేస్తూ ఉండడంతో రేవతికి కోపం వచ్చి అన్నాదిని చంపేస్తుంది. సరిగ్గా అదే సమయంలో కృష్ణన్ ఇంటికి వస్తాడు. దాంతో రేవతి జరిగింది మొత్తం కృష్ణన్కి చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న కృష్ణన్ వెంటనే రేవతిని చూసి, ఈ తప్పును నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్తాను, నువ్వు మన పాప జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అయితే రేవతి మాత్రం, లేదు నేనే తప్పు చేశాను కాబట్టి నేనే ఆ బాధని భరిస్తాను అని అంటుంది. కృష్ణన్ అలా లోపలికి వెళ్లి కోపంతో అన్నాడి తలను నరికి సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళతాను అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళుతూ మనసు బాధగా ఉంది అని గుడి దగ్గర కూర్చుంటాడు. అప్పుడే దాస్ గ్యాంగ్ కృష్ణన్ ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి కృష్ణన్ ని రౌండ్ అప్ చేస్తారు. సరిగ్గా అదే టైం కి రమేష్ మరియు ఏగుబాబు అరుంధతిని తీసుకుని ఆ వైపుగా పరిగెత్తుకుని వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాలే ఇలవరసు కూడా వస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన దాస్ గ్యాంగ్, ఇప్పుడు ఈ కృష్ణన్ ని చంపితే దొరికిపోతాం అనుకుని సైలెంట్ అవుతారు. కృష్ణన్ ఆ గుడి దగ్గర ఉన్న ఆ సంచిని తీసుకుని బయలుదేరతాడు. దాస్ మాత్రం ఎలాగైనా కృష్ణన్ ని చంపాలి అని కృష్ణన్ నే ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. అలా ఫాలో అవుతూ వెళ్తున్న దాస్ కొంత దూరం వెళ్లిన తర్వాత పొడి చేస్తాడు. కానీ అదే టైంలో మహమ్మద్ తన నాన్న కోసం ఆ రోడ్డు వైపే వెళుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ దాస్ కృష్ణన్ అనుకుని ఆ మహమ్మద్ ని పొడి చేసి ఉంటాడు. దాంతో మహమ్మద్ నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కృష్ణన్ వెంటనే ఆ మహమ్మద్ దగ్గరికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మినీ బస్ అటువైపుగా వెళుతూ ఉంటుంది.
ఆ బస్సు తగిలి ఆ వ్యక్తి చనిపోయాడు అనే మాట వస్తుంది అని ఆ బస్సులోని డ్రైవర్ మరియు కండక్టర్ బస్సు దిగి పారిపోతారు. కృష్ణన్ వెంటనే మహమ్మద్ ని కాపాడదామని బస్సు ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి జాన్ అరుంధతిని చూసి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. అరుంధతి వెంటనే జాన్ ని చూసి నువ్వే కదా వీళ్ళిద్దరిని పంపించావని అంటుంది. దాంతో జాన్ వీళ్ళిద్దరిని నేను పంపించలేదు అని అంటాడు. ఆ తర్వాత అరుంధతి మరియు జాన్ ఇద్దరూ కూడా కృష్ణన్ డ్రైవ్ చేస్తున్న ఆ బస్ ఎక్కి పారిపోవాలి అనుకుంటారు. కానీ కృష్ణన్ ఎక్కడ బస్సు ఆపకుండా వెళుతూనే ఉంటాడు. మరోపక్క అరుంధతిని ఫాలో అవుతూ ఇలవరసు పాండి అక్కడికి వస్తారు. అప్పుడే పాండి జాన్ ని చూస్తాడు. నిజానికి జాన్ ఎవరో కాదు, ఇంతకుముందు పాండి దగ్గరికి పాండి గ్యాంగ్ లోని ఒక వ్యక్తి నా బావమరిదిని కూడా మన గ్యాంగ్ లో పెట్టుకోవాలి అని అడగడంతో అప్పుడు పాండి ఎవరినైతే తన గ్యాంగ్ లో పెట్టుకున్నాడో అతనే జాన్. ఆ విషయం తెలుసుకున్న పాండి జాన్ నా గ్యాంగ్ లో వ్యక్తి అని ఇలవరస్సుకు తెలిస్తే అతను నన్ను చంపేస్తాడు అనుకుని పాండి అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఇలవరస్సు మాత్రం కూతుర్ని ఎలాగో కాపాడలేకపోయాను, కనీసం నా డబ్బునైనా కాపాడుకుందాం అనుకుని ఇలవరస్సు వెంటనే రమేష్ మరియు ఏగుబాబులని ఫాలో అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా ఇలవరస్సు బంగారం ఉన్న బ్యాగ్ ని పట్టుకోవాలి అనుకునే సమయానికి కృష్ణన్ తీసుకుని వెళ్తున్న బస్సులోకి ఆ బ్యాగ్ ని విసిరేసి రమేష్ మరియు ఏగుబాబు కూడా ఆ బస్సు ఎక్కి తప్పించుకుంటారు. అదే టైంకి సెల్వన్ డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం ని కంప్లీట్ చేసుకుని ఊరికి తిరిగి వస్తుంది. దాస్ అన్నాచికి కాల్ చేస్తాడు. ఫోన్ కృష్ణన్ సంచిలో రింగ్ అవుతూ ఉంటుంది. నిజానికి ఆ సంచిని కృష్ణన్ మహమ్మద్ ని కాపాడిన ప్లేస్ లోనే పడేసి ఉంటాడు. దాస్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ సంచిని ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో రౌండ్స్ లో ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి ఆ సంచిని ఓపెన్ చేసి చూడగానే అందులో అన్నాచి తల కనిపిస్తుంది. దాంతో పోలీసులు వెంటనే దాస్ అండ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. మరోపక్క సెల్వన్ డెడ్ బాడీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత సెల్వన్ డెడ్ బాడీకి ఆర్మీ వాళ్ళ స్టైల్లో అంతిమ సంస్కారాలని పూర్తి చేస్తారు. కృష్ణన్ తన వైఫ్ తో కలిసి వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక తాత పోస్టర్ మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు కదా, అతడే అబ్దుల్. నిజానికి అబ్దుల్ ఆకలి దప్పికతో చనిపోతాడు. కృష్ణన్ అబ్దుల్లాని సమాధి చేసి మహమ్మద్ ని పిలిచి కొన్ని మంచి మాటలు చెప్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.